వెల్కమ్ టు టీవీ9 డిజిటల్. నేను లుంబిని పూచల. కల్కి సినిమా ఈ పాటికి చాలా మంది చూసే ఉంటారు. భవిష్యత్తులో భూమి మీద ఉన్న ధనికులంతా కాంప్లెక్స్ అనే ఖరీదైన ప్రపంచాన్ని సృష్టించుకొని అక్కడే బతుకుతుంటారు. భవిష్యత్తేమో కానీ వర్తమానంలో మాత్రం వివిధ దేశాల్లోని ధనికులు కొన్ని దేశాలకు కేవలం లగ్జరీ జీవితాన్ని అనుభవించడానికే వలసపోతున్నారు. అవును, తాజా లెక్కల ప్రకారం ఈ ఏడు దాదాపు 4300 మంది మిలియనీర్లు ఇండియా వదిలి విదేశాల్లో స్థిరపడటానికి సిద్ధంగా ఉన్నారట. ఇది గత ఏడాది 5001 మంది లెక్కతో చూస్తే తక్కువే అయినా లగ్జరీ జీవితం కోసం దేశం వదిలిపోవాలనుకునే యావ చాలా మంది కుబేరుల్లో ఉంది. ఇంతకీ మన దేశంలో లేని ఆ లగ్జరీ అక్కడేముంది? ఏ దేశాలు ఏ లగ్జరీని ప్రామిస్ చేస్తున్నాయి? వాటికి ఎంత చెల్లించాలి? ఆ లగ్జరీతో ఈ కుబేరుల మనసు శాంతిస్తుందా? ఈ ప్రశ్నలకి సమాధానాలు చూద్దాం. మన దేశ కుబేరుడు ముఖేష్ అంబానీ యాంటిలా అనే బిల్డింగ్ లో ఉంటారు. అంబానీ కూడా అందరూ ప్రయాణించే రోడ్లపైనే ప్రయాణిస్తారు. అందరూ పీల్చే గాలే పీలుస్తారు. అయినా తన రాజసమైన జీవితానికి ఏమీ లోటుండదు. అన్ని వసతులు, అన్ని లగ్జరీలు అనుభవిస్తూనే ఉంటారు. మరి అంబానీకి కూడా అందనంత గొప్ప లగ్జరీ విదేశాల్లో ఏముందని మన మిలియనీర్లు అటు పరుగు తీస్తున్నారు? ప్రధానంగా ఆయా దేశాలు వేస్తున్న ఆకర్షణీయమైన వలలే అందుకు కారణం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రస్తుతం ప్రపంచ దేశాలని ఆకర్షిస్తున్న కాంప్లెక్స్ లాంటి దేశం. కుబేరులకి గోల్డెన్ వీసాలు ఇవ్వటం, ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేకుండా వ్యాపారాలు చేసుకోమని లైసెన్స్ ఇవ్వటం జరుగుతుంది. ఇండియాలో ట్యాక్సులు ఎలా ఉంటున్నాయో చెప్పక్కర్లేదు. కోట్లలో సంపాదించే వాళ్ళకి ఆదాయపు పన్నుతో పాటు జీఎస్టీ పేరుతో కోట్ల రూపాయల ట్యాక్సులు పోతున్నాయి. అదే దుబాయ్, అబుదాబి, షార్జాలో అయితే ఆ గొడవ లేదు. ముఖ్యంగా ఆన్లైన్ వ్యాపారాలని, సాఫ్ట్వేర్, ఏఐ కంపెనీలను దుబాయ్లో పెట్టుకుంటున్న వారున్నారు. ఎటువంటి వ్యాపారాలైతే ఇండియా బేస్గా చేయాల్సిన అవసరం లేదో వాటిల్లో అధిక శాతం ఈ దేశానికి వెళ్ళిపోతున్నారు. విదేశాల్లో సంపాదించిన డబ్బు ఇండియాకు తేవాలన్నా కూడా ట్యాక్స్ కట్టాలి. అందుకే అక్కడ సంపాదించి అక్కడే ఎంజాయ్ చేయాలంటే ఆ దేశంలోనే ప్రాపర్టీస్ కొనుక్కొని అక్కడే ఖర్చు పెట్టేసుకోవాలి. దాంతో పేరుకి ఉండేది ఇండియా పాస్పోర్టే అయినా మానసికంగా మాతృదేశంతో తెగతెంపులు చేసుకునే ఆలోచనలో ముందుకు వెళ్తున్నారు. దుబాయ్లో బుర్జ్ ఖలీఫా లాంటి కట్టడం, సముద్రం మీద కృత్రిమ దీవులు ఒకెత్తైతే దానికి పక్కనే ఉన్న సౌదీ అరేబియాలో కూడా ది లైన్ అనే పిలువబడే ఒకానొక ప్రాజెక్ట్ కల్కిలోని కాంప్లెక్స్ ని తలపిస్తుంది. సౌదీ అరేబియా కూడా ప్రపంచ కుబేరుల్ని పెట్టుబడులను ఆకర్షిస్తోంది. గోల్డెన్ వీసాలు కూడా ఇస్తోంది. రెండు 2022లో యుఏలో కేవలం భారతీయులే 35,000 కోట్ల రూపాయలను పెట్టుబడులను రియల్ ఎస్టేట్ లో పెట్టారు. ఆ దేశం మీద తమ ఫైనాన్షియల్ పవర్ చూపిస్తున్న దేశాల్లో ఇండియానే నంబర్ 1. ఇంతకీ ఈ మిడిల్ ఈస్ట్ దేశాలకి గోల్డెన్ వీసాలు కొనుక్కొని బయలుదేరుతున్న వారు ఒక్క ఇండియన్సే కాదు, చైనీయులు, యూకే, అమెరికా దేశస్తులు కూడా. అదేంటి, ఇక్కడ చాలా మంది అమెరికా వెళ్తుంటే అక్కడి వాళ్ళు దుబాయ్కి వెళ్తున్నారేంటి అని అనుకోవచ్చు. కారణం అడిగితే ఒకటే దేశంలో ఒకే తరహా వాతావరణంలో బోర్ కొడుతుంది. అందుకే వేరే దేశానికి మకా మారుస్తున్నాం అని అంటున్నారు అమెరికన్స్. ఇక్కడ కట్టే ట్యాక్స్లకి లభించే లగ్జరీ కంటే దుబాయ్లో ఏ ట్యాక్స్ కట్టకుండానే లభిస్తుంది. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ లో అమెరికాతో పోలిస్తే దుబాయ్ అన్ని విధాలా మెరుగ్గానే ఉంది. దానికి తోడు సేఫ్టీ కూడా దుబాయ్లో ఎక్కువ అని చెబుతున్న అమెరికన్స్ ఉన్నారు. అయితే ఎంత లగ్జరీ అయినా అనుభవించాక బోర్ కొడుతుంది. ఎంతటి సుందర పరిసరాలైనా చూడగా బోర్ కొడతాయి. అయినప్పటికీ యుఏఈకి ఈ ఆకర్షణ ఎందుకంటే గోల్డెన్ వీసాతో దుబాయ్లో ప్రాపర్టీస్ కొనుక్కొని నివసించడం ఒక స్టేటస్ సింబల్ గా భావిస్తున్న వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్ లో ఎక్కడుంటారని అడిగితే గచ్చిబౌలి అని చెప్పడం గొప్ప. అందులో మళ్లీ పేరు మోసిన గేటెడ్ కమ్యూనిటీలో ఉండటం ఇంకా గొప్ప. అలా ఉంటున్న అడ్రస్ ని బట్టి స్టేటస్ పెరుగుతుంది. దశాబ్దాల క్రితం ఆబిడ్స్ కి, ఆ తర్వాత జూబ్లీ హిల్స్ కి అదే బ్రాండ్ ఉండేది. ఇప్పుడు గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వగైరాలు కూడా కొత్త లగ్జరీ లొకేషన్స్ అయ్యాయి.
అదే మాదిరిగా యుఏఈకి వెళ్ళటానికి అమెరికన్ సైతం ఆసక్తి చూపిస్తున్నారంటే తమ దేశంలో ట్యాక్స్ బాధుడికి తట్టుకోలేకపోవటమో లేదా శాంతి భద్రతలో కారణం కావచ్చు. కొత్త మోజు కూడా అవ్వచ్చు. కారణాలు ఏవైనా యుఏఈ పఠిస్తున్న ఆపరేషన్ ఆకర్ష్ మంత్రానికి చాలా మంది బుట్టలో పడుతున్నారు. ఒక్క యుఏనే కాదు, పోర్చుగల్, గ్రీస్, స్విట్జర్లాండ్, మాల్టా వంటి దేశాలు కూడా ప్రపంచ కుబేరుల్ని ఆకర్షిస్తున్న జాబితాలో ఉన్నాయి. ఆఖరికి ఈ మధ్యన జపాన్ కూడా అదే ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. ఆయా దేశాలకి జనాభా కావాలి, అది కూడా క్వాలిటీ జనాభా. మన వాళ్ళకి క్వాలిటీ లైఫ్ స్టేటస్ కావాలి. ఇండియాలో ఉండటమే స్టేటస్ సింబల్ అనే రోజు వచ్చినప్పుడు ఈ వలసలుండవు. అప్పటి వరకు ఈ పరిస్థితి తప్పేలా లేదు.